ఓం నమః శివాయ్ ఫ్రెండ్స్, మీరు స్కార్పియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. వృశ్చిక రాశి జాతకం. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 19, 2024 గురువారం, పోషమాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథి నాడు ఆశ్లేష నక్షత్రంలో వైధృతి అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:39 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:35 నుండి 2:53 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు. వృశ్చిక రాశివారు, మీరు ఈరోజు ఏది ప్రారంభించినా, అందులో మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, మీరు విజయం సాధించడం ఖాయం. ప్రతి ఒక్కరికి సమాన హోదా ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితం పట్ల మీ వైఖరి చాలా మృదువుగా ఉంటుంది మరియు భావాలు మిమ్మల్ని బాధిస్తాయి. నిజం అనిపించడం లేదు. అలాంటి వారి వల్ల మీరు పెద్దగా ప్రభావితం కాలేరు. అలాంటి వారి నుంచి నిజమైన ప్రేమను ఆశించకూడదు. అవును, వారు ఖచ్చితంగా మీ మంచి స్నేహితులు కాగలరు. మీరు మీ సహచరులతో భాగస్వామ్యాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరియు ఈ రోజు మీ ప్రయాణం సంతృప్తికరమైన గమనికతో ముగుస్తుంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా లభించే ప్రైజ్ మనీకి మీరు లబ్ధిదారు కావచ్చు. మీ సన్నిహిత సహచరుడు మీ మద్దతు కోసం ప్రత్యేక పదాలతో ధన్యవాదాలు తెలిపి మిమ్మల్ని గౌరవించవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవారి మరణం కారణంగా మీరు మీ సామాజిక జీవితాన్ని ముగించవచ్చు. ప్రశాంతంగా ఉండి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఆధ్యాత్మికత, బోధన లేదా యోగాధ్యానం నుండి ప్రయోజనం పొందండి. విధ్వంసక ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని పెద్ద ప్రణాళికలు ప్రారంభం కాబోతున్నాయి మరియు దేవుడు మీకోసం విభిన్నమైన మరియు పెద్దది మనసులో ఉంచుకున్నాడు. దాని ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. మీ శక్తి కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు మరియు మంచి వైఖరికి ప్రతీక. కలలు కనేవారు మరియు వాటిని నెరవేర్చుకోవడానికి మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇది శృంగారం మరియు లైంగిక ఆనందంతో నిండిన సమయం మరియు మీరు జీవితంలోని ఈ ఆహ్లాదకరమైన దశను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. మీ ఆత్మ సహచరుడితో ఈ క్షణాలను ఆస్వాదించండి, తద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో నష్టాలు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కలసికట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుని విజయం మీ సొంతం అవుతుందన్న నమ్మకంతో ఉండండి. మీ తండ్రి పట్ల మీ భావాలు ఈరోజు తీవ్రంగా మారవచ్చు. కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా ఈ కాలం అనుకూలం. ప్రేమలో కొత్త ప్రయోగాలు అంటే కొత్త అనుభవాలు, కాబట్టి కొత్త ప్రపంచానికి సిద్ధంగా ఉండండి. మార్పు యొక్క గాలులు ఈ రోజు మీ పని మరియు కలలకు కొత్త అర్థాన్ని ఇస్తాయి. ప్రస్తుతం దాతృత్వం మరియు లాభాపేక్ష లేని పని కూడా మిమ్మల్ని ఆకర్షించవచ్చు మరియు మీరు ఒక రహస్యమైన ప్రయాణంలో వెళతారు. విదేశీ పెట్టుబడులు లేదా వాణిజ్యానికి కూడా అవకాశం ఉంది. సహనం మరియు చాతుర్యం మీరు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండవలసిన 2 లక్షణాలు. మీ ప్రణాళికలు మీకు గొప్ప ఫలితాలను ఇస్తాయి. కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులు కూడా మీకు మద్దతు ఇస్తారు. దినచర్యలో మార్పులు మీకు శక్తి మరియు సమయం రెండింటినీ ఖర్చు చేస్తాయి. మీరు ఎలా ఉండాలనుకునే వ్యక్తి గురించి ఆలోచించడం ప్రారంభించాలి. నిర్దేశించని భూభాగాల వైపు మిమ్మల్ని ఆకర్షిస్తున్న అన్వేషణ శక్తిని స్వీకరించండి. మీరు పరిశీలిస్తున్న ప్రకాశవంతమైన ఆలోచనలను ప్రారంభించడానికి ఈ రోజు అనువైనది. మీ సహజమైన ఉత్సుకత మరియు సృజనాత్మకత గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొత్త దృక్కోణం నుండి పనులను చేరుకోవడానికి మీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఉత్పన్నమయ్యే ఏవైనా సమస్యల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడానికి మీ ప్రవృత్తిని విశ్వసించండి. సామాజిక నిశ్చితార్థం ఈరోజు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఒక ఫంక్షన్కి హాజరైనా లేదా సాధారణ సమావేశానికి హాజరైనా, మీరు భాగస్వామ్య దర్శనాలు మరియు పరస్పర అనుబంధం ద్వారా స్ఫూర్తిని పొందగలరు. ఇప్పటికే ఉన్న బంధాలను మరింతగా పెంచే సంభాషణలను ప్రారంభించడం ద్వారా మీ తేజస్సు ఇతరులను మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ కలలు మరియు ఆకాంక్షల గురించి మీ భాగస్వామి లేదా స్నేహితులకు తెలియజేయడానికి ఇది సరైన సమయం. నేటి భాగస్వామ్య అనుభవాలు మీరు అత్యంత విలువైన సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ఐక్యతా భావాన్ని పెంపొందించగలవు. హృదయాన్ని మరియు మనస్సును తెరిచి ఉంచండి మరియు రోజు సంభాషణలు
మీ సంబంధాలను మెరుగుపరుస్తాయి. ఈ రోజు పనిలో మీ ప్రత్యేక దృక్పథాన్ని ఆవిష్కరించండి, ఎందుకంటే అసాధారణ పద్ధతులు విజయానికి దారితీస్తాయి. పెట్టె వెలుపల ఆలోచించడం మీ ప్రస్తుత ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అధికారుల దృష్టిని కూడా ఆకర్షించవచ్చు. ఆవిష్కరణలో మీ ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేటి శక్తి మీ ఫిట్నెస్ పాలనలో రిఫ్రెష్ మార్పు కోసం పిలుపునిస్తుంది. కొత్త కార్యకలాపాన్ని ప్రారంభించడం లేదా మీ దినచర్యను మార్చుకోవడం మీ శరీరం మరియు మనస్సును ఉత్తేజపరుస్తుంది. మీ దినచర్యను డైనమిక్గా ఉంచుకోవడం వలన మీరు చాలా కాలంపాటు ఆసక్తిని మరియు ప్రేరణను కలిగి ఉంటారు. దీనితోపాటు ఈ రోజు మీ సుఖదిశ తూర్పు. ఖచ్చితంగా ఈ రోజు తూర్పు వైపు వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసి తలస్నానం చేస్తే అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.